సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రకరకాల కారణాలతో అడవి నుంచి బయటకు వస్తున్న అన్నలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సంగ్రామ్ అలియాస్ మల్లా రాజరెడ్డి గారు. మీసాల రాజరెడ్డి, మీసాల సత్తాని అంటూ దండకారలో మంచి పేరుంది. ఆయన ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు, అక్కడ ఆయన అనుకున్న లక్ష్యం సాధించారా లేదా అనే విషయాన్ని అన్నని అడుగుతున్నాను. అన్న నమస్తే. నమస్తే. మీసాల రాజరెడ్డి గారు, ఒకప్పుడు మీసాల సత్తన్న, మంచి మీసాలు ఉండేవి మీకు, అందుకే మీసాల రాజరెడ్డి అని పేరు ఉండేది. మీసాల రాజరెడ్డి గారు అడవిలోకి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా, ఎందుకు బయటకు వచ్చారు, అందరితో పాటు వచ్చుంటే ప్రాణ నష్టం జరిగేది కాదని కొంతమంది అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? నక్సల్బరీ ఆందోళన వెనక్కిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర కమిటీ సాయుధ పోరాటాన్ని విరమించి మరో సాయుధ పోరాటానికి సిద్ధమవుదామనేటువంటి డాక్యుమెంటును, అదే రకంగా ఆత్మవిమర్శన రిపోర్టును పార్టీ కార్యకర్తల ముందుకు తీసుకురావడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాలలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యలపైన పోరాటాలు ప్రారంభించడం జరిగింది 1977 సెప్టెంబర్ నుండి. అది క్రమంగా కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాలుగా అది అభివృద్ధి సాధించింది. దానిలో భాగంగానే కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాలను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనేటువంటి కర్తవ్యాన్ని కూడా రూపొందించుకున్నాం. ఆ కర్తవ్యంలో భాగంగా విశాల దండకారణ్యంలోకి వెళ్ళి గెరిల్లా జోన్ను నిర్మిద్దామనేటువంటిది అనుకున్నాం. ఆ తదుపరి విముక్తి ప్రాంతంగా గెరిల్లా అది దండకారణ్యాన్ని, ఇతర అడవి ప్రాంతాలను విముక్తి ప్రాంతంగా చేయాలనే లక్ష్యంతోనే మేము అడవి బాట పట్టడం అనేది. దండకారణ్య విముక్తి ప్రాంతం ప్రకటించాలని మీరు వెళ్ళారు, కానీ చుట్టూ దండకారణ్యం చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా భారత రాజ్యాంగం నడుస్తున్నప్పుడు మీరు ఒక్క ప్రాంతాన్ని విముక్తి ప్రాంతం చేయాలని ఎలా అనుకున్నారు? అంటే ఆనాటికి మా పార్టీ నాయకత్వంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో వర్గ పోరాటం నడుస్తున్నటువంటిది. అదే రకంగా ఇతర రాష్ట్రాలలో కూడా కర్ణాటక కావచ్చు, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ తదితర ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని విస్తరింప చేయాలనేటువంటిది ఒకవైపు కేంద్రీకరిస్తేనే, రెండో వైపు విభజించబడ్డటువంటి సిపిఐఎంఎల్ పార్టీలను ఐక్యపరిచేటువంటి కార్యాచరణ కూడా పార్టీ రూపొందించుకొని పనిచేస్తూ వచ్చింది. 80వ దశకంలో 1980 ఏప్రిల్ 22వ తారీఖు నాడు పీపుల్స్ వార్గా అది మారింది. సిపిఐఎంఎల్ నుండి పీపుల్స్ వార్గా తన పేరును మార్చుకొని విశాల ప్రాంతాలకు విస్తరించేటువంటి కర్తవ్యాన్ని చేపట్టింది. దానిలో భాగంగానే మేము భారతదేశాన్ని దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థను నిర్మూలించి ప్రజాస్వామిక వ్యవస్థను, అంటే నూతన ప్రజాస్వామ్యాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతోనే మేము వెళ్ళడం జరిగింది. అయితే అనుకున్నటువంటి దానికి అనుకూలంగానే విభిన్న ప్రాంతాలలో విద్యార్థి, యువజన, రైతాంగము, అట్లనే మహిళలు, తర్వాత అనేక సెక్షన్ల ప్రజలను కూడా మేము సంఘటితపరచడం జరిగింది. వర్కింగ్ క్లాస్లో కూడా వెళ్ళడం జరిగింది. అయితే కాలక్రమంలో దాదాపుగా 10-20 సంవత్సరాల కాలంలో అర్బన్ ప్రాంతాలు, విద్యార్థి ఉద్యమం వెనక్కి పట్టడం, అర్బన్ ప్రాంతాలు కూడా వెనక్కి పట్టడం అనేటువంటిది జరిగింది. దాన్ని పూరించడంలో మేము వెనకబడిపోయినాం అనేటువంటిది స్పష్టమే. అయితే దండకారణ్యంలో మా పార్టీ విస్తరించిన తర్వాత క్రమక్రమంగా చాలా ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరింపజేయడం జరిగింది, బలోపేతం చేయడం జరిగింది. రైతాంగాన్ని సంఘాలలో సంఘటితపరిచి జనతన సర్కారును కూడా పార్టీ నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. పిఎల్జిఏ బలగాలు చిన్న దళాలుగా ప్రారంభమైనటువంటి మా గెరిల్లా దళాలు అవి ప్లాటూన్స్గా, కంపెనీస్గా, ఒక బటాలియన్, 2 బటాలియన్లుగా ఏర్పాటు చేసి అది ప్రభుత్వ బలగాలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రభుత్వ బలగం అన్న మీరు అంటున్నారు. ప్రభుత్వం తరఫు దాదాపు 19 లక్షల మంది సైన్యం ముందు
మీరు అనుకున్నది సాధ్యమేనా అసలు? 19 లక్షల సైన్యం ఉన్నదనేటువంటిది మా దృష్టిలో లేకపోలేదు, ఉంది. అయితే 19 లక్షల సైన్యము భారత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఈ వ్యవస్థను విశ్లేషించుకున్న క్రమంలో ఈ వ్యవస్థలో జీవనం కొనసాగిస్తున్న ప్రజల యొక్క సంఖ్య దాదాపు ఆనాటికి 70 కోట్ల దాటినటువంటిది. కాబట్టి 19 లక్షల సైన్యానికి వ్యతిరేకంగా 70 కోట్ల ప్రజలను సంఘటితం చేయడం అనే లక్ష్యంలో భాగంగానే మేము చూసినాం తప్ప సంఘటితం చేయడంలో మీరు విఫలమయ్యారు కదా. సంఘటితం చేయడంలో విఫలమైన అనేటువంటిది జనరల్గా చెప్పుకోవచ్చు. అయితే మేము ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ప్రజల్ని సంఘటితం చేయడంలో భూస్వామ్యానికి వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, అట్లనే సమాజంలో అవినీతికి వ్యతిరేకంగా, అట్లనే వెనుకబడి ఉన్నటువంటి కల్చర్కు వ్యతిరేకంగా మేము అనేక పోరాటాలు చేపట్టి విజయాలు కూడా సాధించినటువంటి చరిత్ర మాది. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. And it is good. Gautam Savan garu and something else. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.